రాష్ట్రంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో రాగానే విద్య వైద్యం మీద దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా వైద్యానికి సంబంధించి నిపుణులైన వైద్యులు తయారు కావాలంటే రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఉండాలనుకున్నారు. అష్ట కష్టాలకు వచ్చి రాష్ట్రంలో 16 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది. మొదటి దశలో 5 కళాశాలలు ఏర్పాటు చేయటం, విద్యార్థులు కూడా చేరిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రానున్న మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మూసివేసే ప్రయత్నం, తిరిగి ప్రారంభించే అవకాశం లేకుండా చేస్తున్న ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? పీపీపీ మోడ్లోకి మార్చే ఇప్పుడు 16 మెడికల్ కళాశాలలు అనేవి రాష్ట్రంలో ఎప్పుడు కొన్ని దశాబ్దాల పాటు 4 దశాబ్దాల పాటు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కొత్త లేవు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి ఈ కాలేజీలు తీసుకురావడం జరిగింది. 5 ప్రారంభం అయిపోయినాయి. మిగిలిన పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎటువంటి ధోరణి అనుసరిస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నిటిని కూడా తూట్లు పొడిచే కార్యక్రమం చేస్తాం. మరి చూసినట్టయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా 16 కొత్త మెడికల్ కాలేజీలని తీసుకొచ్చిన ప్రభుత్వము ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అలాంటి మెడికల్ కాలేజీలని వీళ్ళు రన్ చేసి దీన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు నేను ఒక్కటే అంశం అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీలకు ఏదైతే స్థలాలు కేటాయించి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరము చేసే నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. అసలు నాకు అటు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటైనా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చారా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు సేమ్ ఆయనకున్న అలవాటు ధోరణే మళ్ళీ ఇవాళ కూడా కనబడుతూ ఉంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఉన్న మెడికల్ కాలేజీలు అన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడము ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆల్రెడీ 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ అకాడమిక్ ఇయర్స్ ప్రారంభమైనాయి. సెకండ్ ఇయర్ కూడా పిల్లలు ఆల్రెడీ జాయిన్ అవ్వబోతూ ఉన్నారు. మరి ఇలాంటి ప్రస్తుత తరుణంలో ఇంకా ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే మనం కోవిడ్ మహమ్మారిని చూసాం, పాండమిక్. ఆ పాండమిక్లో ప్రజలందరూ కూడా ఏ రకంగా అల్లాడిపోయిన పరిస్థితులు కూడా చూసాం. ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొస్తూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అనుసంధానం చేసే కార్యక్రమం చేస్తాం. మరి ఇలాంటి మంచి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతించి దీన్ని కంటిన్యూషన్ చేసి ఇంకా మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి వ్యక్తి మనం కూడా ఎట్లా కాసిచ్చాలా? 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి, ఇవి పీపీపీలో మారుస్తారా? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అదే అంటున్నా, ఇప్పుడు ఖచ్చితంగా ఇది ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం, ప్రజలు ముందర పెడతా ఉన్నాము. ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి ఈ రకమైన డిమాండ్స్ రావాల్సిన అవసరం ఉంది. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా మేము లేవనెత్తాల్సిన అంశాలు లేవనెత్తుతాము, అవసరమైతే ప్రజా పోరాటం చేస్తాము. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇమీడియట్గా స్పందించి దీన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని కంటిన్యూ చేసి ఇంకా దీనికి నిధులు తీసుకుని వచ్చి, ఇప్పుడు మీరు కేంద్రంలో భాగస్వామ్యుల కింద ఉన్నారు. గతంలో 3 మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేస్తుంది. మీరు 16 మిగతా మెడికల్ కాలేజీని కూడా గవర్నమెంట్ ఫండ్ చేసే విధంగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేసే విధంగా చర్యలు తీసుకోండి. మీరు ఎన్డీఏలో ప్రభుత్వంలో ఉండి ఈ కార్యక్రమం కూడా చేయకపోతే ప్రజలు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరనే సందర్భాన్ని మనకు గుర్తు చేస్తున్నాం. నూతనంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోయినా పర్వాలేదు, కానీ ప్రస్తుతం ఏవైతే కొనసాగుతున్నాయో మెడికల్ కాలేజ్ గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారో వాటిని ఖచ్చితంగా కొనసాగించాలని, అదేవిధంగా సమాజానికి పనికొచ్చే విధంగా ఉన్న నూతన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కూడా కొనసాగించాలని, లేదంటే ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని మాజీ ఎంపీ భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయపత్రిక హరీష్ ఫర్ సాక్షి.